ఇక ఈరోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి వాళ్ళల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఆ అసెంబ్లీ విజువల్స్ ఇవన్నీ. ఆసక్తికరమైనటువంటి సంఘటన ఏంటంటే, నర్సాపురానికి చెందినటువంటి శాసనసభ్యుడు, జనసేన పార్టీ శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్, ఆయన ఫిషరీస్, ఆయన ఆ చేపల వల ఇవన్నీ తీసుకొని అసెంబ్లీలోకి, ఆ ఫిషరీస్ పర్సన్గా అసెంబ్లీలోకి ఎంట్రీ అయ్యేటువంటి విధానం కొంత అందరినీ కూడా కొంత ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా ఎవరైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు అసెంబ్లీ లాబీలో చాలా చిట్చాట్గా చాలా అంశాలను ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి అంశంలో ఎవరైతే మిథున్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలని ఆయన ఎక్కువగా ఉబలాటపడుతున్నారు. ఆయన ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలతో మిథున్ రెడ్డి సంప్రదించారు. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు అందుకు అంగీకరించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించి వీళ్ళని తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు అనేటువంటిది కామెంట్ చేశారు. అయినప్పటికీ కూడా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డిని ఒత్తిడి చేసి వాళ్ళందరూ కూడా వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. ఆయనతో పాటు అరక ఎంపీ, తిరుపతి ఎంపీ అందరూ కూడా, ఎంపీలందరూ మేము వచ్చేస్తామని వాళ్ళందరూ కూడా అక్కడ ఫోర్స్ చేస్తున్నారనేదాన్ని ఆయన కామెంట్ చేశారు. సరే, అదొక. దాంతోపాటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మతో రాయబారం నడుపుతా ఉన్నాడు, చెల్లి షర్మిలతో రాజీ చెయ్యి అని చెప్పని రాయబారం నడుపుతున్నాడు, ఇది పెద్ద చర్చ జరుగుతుంది ఇంట్లో అని చెప్పని ఒక కామెంట్ చేశారు. అట్లాగే అవినాష్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్తాడన్నారు అని మళ్ళీ ఇంకొక కామెంట్ చేశారు. భూపేష్ రెడ్డి త్వరలో వీటికి సంబంధించి మళ్ళీ ఎక్కడైతే కడప ఎంపీ ఎన్నికలు, భయ ఎన్నికలు వస్తాయి అక్కడ పోటీ చేస్తారనేటువంటి కామెంట్స్ని ఆయన చేశారు. ఇక ఎవరైతే సీఎం రమేష్ కూడా ఈ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి కామెంట్స్ అన్నిటి మీద విచారణ చేపట్టాలని ఆయన కొన్ని కామెంట్ చేశారు. సరే, మొత్తానికి అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ లోపల ఏదైతే ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒక డిసిప్లిన్గా ఉండరు, కానీ బయట లాబీలో కానీ ఆ క్యాంటీన్స్లో కానీ చాలా ఆసక్తికరమైనటువంటి పొలిటికల్ కామెంట్స్ని చాలా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఈరోజు అసెంబ్లీకి సంబంధించిన జరిగినటువంటి హాట్ పాయింట్స్లో. ఇక వీటికి సంబంధించి రేపు స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే స్పీకర్కి సంబంధించినటువంటి దాంట్లో అయ్యన్న పాత్రుడి గారిని ఇవాళ ఎవరైతే లోకేష్ గారు, అట్లాగే సత్యకుమారు, నాదెళ్ల మనోహర్ గారు ముగ్గురు కూడా వెళ్ళి వాటి నామినేషన్ సెట్స్ వేశారు. బట్ ఈ రేపు స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి పాల్గొనట్లేదు. ఎప్పుడైనా కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి స్పీకర్గా ఎన్నుకున్నటువంటి వాళ్ళని తీసుకొని ఆ చైర్లో కూర్చోబెట్టాలి. అదొక గౌరవ మర్యాద, అదొక సాంప్రదాయం. కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉండేటువంటి పరిస్థితి కనపట్లేదు. పులివెందుల వెళ్ళిపోవటానికి ఆయన సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదేమైనా కానీ ఆసక్తికరమైనటువంటి అసెంబ్లీ చోటు చేసుకుంది. కానీ భవిష్యత్తులో అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెద్ద మషాలా ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షం లేదు, లీడర్స్ లేరు, అందుకని పెద్ద మషాలా అయితే ఉండదు. ఉన్నటువంటిది ఎంతసేపు మాట్లాడుకున్నా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళ భజన వాళ్ళు కొట్టుకోవాల్సింది తప్పితే, లేదా వాళ్ళు చేసింది వాళ్ళు చెప్పాల్సింది తప్పితే, లేదా గతంలో వాళ్ళు చేసింది చెప్పాల్సింది తప్పితే, క్వశ్చన్ అడిగేటువంటి వాళ్ళు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి చేసేటువంటి పరిస్థితి లేకపోవడం అనేది నిజంగా అది అధికార పక్షానికి కూడా కొంత ఇబ్బందికరమైన అంశం. ఎప్పుడు కూడా ప్రతిపక్షం కొంత క్వశ్చన్స్ అడిగి మాట్లాడుతూ ఉంటే ఆ డిబేట్ జరిగిద్ది, ప్రజలకు ఎక్కువ చర్చించడానికి అవకాశం ఉంటుంది. బట్ అధికార పక్షానికి నిరుత్సాహం ఉంటుంది, ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి అసలు పూర్తిగా అది వాషౌట్ కింద చూసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన అనిల్ ఉన్నారా? అనిల్, ఏంటి మొత్తానికి కౌరవ సభని గతంలో చర్చలు జరిగినాయి, గౌరవ సభ ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ జరిగింది. ఏం కనిపించింది? ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏం చోటు చేసుకున్నాయి అసెంబ్లీలో ఈరోజు? ఒక శపథం నెరవేరిన రోజు, ఒక పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందం పంచుకున్న రోజు, ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టిన రోజుగా ఈరోజు చెప్పాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి సార్. అయితే కూటమి నేతల వాళ్ళలో ఆనందం కనబడతా ఉంటే, మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్షానికి గురైనటువంటి వైసీపీ నేతల్లో ఆ దుఃఖం కనిపిస్తా ఉంది. ఆ నెంబర్ దగ్గరే వాళ్ళు ఒక 30-40 సీట్లను వస్తే బాగుండనేది తపన పడుతున్నారు. ఓడిపోతే ఓడిపోయాం కానీ ఓ 30-40 దక్కి ఉండంటే గౌరవంగా ఉండేది, 11తో ఎలా రావాలి ఎలా పోవాలనేదే అంతర్మదనానికి లోనవుతున్నారు. ఓటమిని వాళ్ళు పెద్దగా బాధపడట్ల, ఆ సంఖ్య కొంచెం పెరుగుంటే బాగుండనే భావనలో ఉంది. కూటమి నేతలు మాత్రం ఆ 11 కూడా ఎందుకు ఇచ్చాడు ఈ భగవంతుడు, ఆ 11 కూడా ఇవ్వకుండా ఆ ఒక్కటి ఇచ్చి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు 174 మంది వీళ్ళు అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో అనేది వీళ్ళ ఆలోచన.
అయితే వీటన్నిటిని పక్కన పెడితే ఈ రోజు ఖచ్చితంగా నాడు చంద్రబాబు నాయుడు ఈ గౌరవ సభ నుంచి బయటకు వెళ్తూ తిరిగి గౌరవ సభ ఉంటేనే అడుగు పెడతాను, ముఖ్యమంత్రి హోదాలోనే ఈ సభలోకి వస్తానంటూ శపథం చేశారు సార్. ఆ రోజు ఆయన భార్య పట్ల, ఆయన సతీమణి పట్ల అత్యంత నీచంగా ఎంత దారుణంగా మాట్లాడారో అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మనం చూసాం. ఇవాళ వాటన్నిటిని అధిగమించి ఆయన పోరాడి, నిలబడి, సాధించి, కొట్లాడి అధికారాన్ని ప్రజల ఆశీర్వాదంతో పొంది ప్రజల ముందు నిలబడ్డాడు సభానాయకుడిగా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా సభ బయటికి వెళ్ళి ఈ రోజు సభానాయకుడిగా తిరిగి రావడం కూడా మనం చూసాం సార్. ఒక ఉత్సాహభరితంగా ఏదైతే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మొదటగా ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రుల తర్వాత ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ మాజీ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం, నాడు చంద్రబాబుని అసెంబ్లీ గేటు కూడా దాటనీయకుండా, అంటే ఆయన వాహనాన్ని బయట ఆపి రావాలంటూ కూడా ప్రతిపక్ష లీడర్ కి సహజంగా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది సార్. అసెంబ్లీలోకి ఆయన కారు తీసుకొని వచ్చే వెసులుబాటు, కానీ దానిని కూడా ఇవ్వకుండా అడ్డుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఎక్కడ కక్షలు, కారుణ్యాలు అనేది పెట్టుకోకుండా, ప్రతీకార చర్యలకు తావు లేకుండా ఈ రోజు అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి హుందాతనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన యొక్క స్థాయిని పెంచుకునే విధంగానే వ్యవహరించారని మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా హింసను కావచ్చు, లేదంటే ఒక ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడే చర్యలు కావచ్చు, ఇలాంటివి ఎప్పుడు చేయరు. రాజకీయాల్లో హుందాతనం అవసరం అంటూ కూడా అనుక్షణం ఆయన ముత్తుకుంటూ ఉంటారు. ఇవాళ కూడా అదే చేశారు. ముందుగా తమ సభ్యులకు హెచ్చరించారు, ఎవరు కూడా మీరు వేరేలాగా బిహేవ్ చేయదు, గౌరవంగా మీ స్థానాల్లో మీరు ఉండి మీ పని మీరు చేసుకోవాలని చెప్పడంతో పాటు, ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన సభ్యులు కూడా ఊహించనంతగా ఈ రోజు జగన్ ఒక ప్రాధాన్యత మాజీ ముఖ్యమంత్రి గారికి దక్కింది సార్. అదేంటంటే ఆయన కారుని లోపలికి అనుమతించారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలలో సంఖ్యలో, అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో జే సీరియల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, కానీ మంత్రుల తర్వాత ఆయనకు అవకాశం ఇచ్చారు. కేవలం 5 నిమిషాల లోపు మాత్రమే సభలో ఆయన ఉన్న పరిస్థితి సార్. దాదాపు 5 ఏళ్ల పాటు మళ్ళీ సభకు వస్తారా రారా కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. తొలి రోజే ఆఖరి రోజు మాజీ ముఖ్యమంత్రికి అవుతుందా, లేదు తిరిగి ప్రజా సమస్యలపైన మాట్లాడడానికి ఈ అసెంబ్లీకి వస్తారా అనేది కాలం నిర్ణయించాలి. ఎందుకంటే 5 నిమిషాల పాటు కూడా సభలో ఉండలేకపోయిన వ్యక్తి 5 ఏళ్ల పాటు ఉండగలుగుతాడా అనేది మనం చర్చించాలి. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన సభను వదిలేసి తన సభ్యులు తీసుకొని బయటకు వెళ్ళిపోవడం చూసాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఆ 11 మంది సభ్యులతో ఆయన అంటే లోపలికి వస్తే ఎలా ఉంటుంది అనుకోవడం ఏమో గానీ, తనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్ఆర్కే సార్, ఆయన కూడా తీసుకొని ఇవాళ ఏదైతే ఉందో సభకు వచ్చిన పరిస్థితి కనిపించింది సార్. అయితే ఒకటైతే వాస్తవం, కూటమి నేతల్లో ఉత్సాహం కనిపించింది, తమ పంతం నెరవేరింది, తమ మిషన్ కంప్లీట్ అయిందన్న భావనలో అందరూ ఉన్నారు. సహజంగా ఇక ప్రతిపక్షానికి అంటే సరే, ప్రోటోకాల్ గౌరవం ఇవ్వటం, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆయనకు ఆ గౌరవాన్ని ఇచ్చారు. సరే, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో కూర్చోబెట్టారు. ఇవన్నీ అది వాళ్ళిద్దరు కింద చెప్పారు కదా, ఆ 2 ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నుంచుంటే 1 ఈక్వల్ టు 1+1 ఈక్వల్ టు 11. ఆ గేటు కూడా తాకనే ఉన్న దానికి చివరికి వాళ్ళిద్దరు కలిపితే 11 వచ్చింది అనేది కామెంట్ చేస్తూ ఉన్నారు. సరే, అదొకటి ఓకే. కానీ అనిల్, అదే 164 గనక వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చి, అదే వీళ్ళకి గనక 11 స్థానాలు వచ్చినట్లయితే అసలు అసెంబ్లీలోకి రానిచ్చేవాళ్ళు, అసెంబ్లీలో వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయనిచ్చేవాళ్ళ? అసలు అటువంటి పరిస్థితి అంటే 23 వచ్చినప్పుడే పెద్ద గొడవ చేశారు గందరగోళంగా. అంటే అటువంటి పరిస్థితి అంటే ఒకసారి ఊహించుకుంటే తత్వం, మనుషుల యొక్క ఆలోచన పద్ధతి విధానం, అంటే ఒక సీనియర్ లీడర్స్ని లేకపోతే శాసనసభని ఎలా గౌరవించాలి, ఎలా మర్యాదతో ఉండాలి, ఎలా సంస్కారవంతంగా ఉండాలనేటువంటి దాన్ని ఈరోజు చూయించారు. అంటే అది కూడా చర్చించుకుంటున్నారు. ఏంటి, అదే కనుక ఇటైనట్లయితే అసలు లోపల ఎలాంటి పరిస్థితి ఉండేది అనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే గతంలో జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక చిన్న మాట చెప్పాలి సార్. 23లో సగం 11.5 అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఫిగర్ 11 మాత్రమే. అంటే దేవుడి స్క్రిప్ట్ ఇందులోనూ ఉంది. అదేలే, ఎందుకు ఏంటయ్యా అంటే నిజం. ఎందుకంటే మనం ఎదుటి వారిని ఎగతాళి చేయకూడదు సార్ ఇష్టానుసారంగా. ఎప్పుడు కూడా ఒక హుందాతనం మనం ప్రదర్శిస్తే మనకు కూడా అదే దక్కింది చివరికి. ఇవాళ కాదు రేపైనా మనం ఎంత గౌరవంగా ఎదుటి వాళ్ళు కూడా అంతే గౌరవంగా ఉంటారు. ఎంత గేలి చేసి ఎంత హేళన చేశారు. ఎందుకంటున్నామంటే సార్, అసెంబ్లీలో ప్రాంగణంలో లోపల జరిగి చాలా విషయాలు సమాజానికి తెలియదు. దానికి కారణం ఏంటంటే 4 గోడల మధ్య కొన్ని కెమెరాలు దృశ్యాలు చిత్రీకరించి బయటికి కొంత ఎడిటింగ్ అయిన తర్వాత వీడియో వేస్తే బయటకు వస్తాయి, ఎవరన్నా కాదన్న.
ఈ లోపల జరిగిన 5 ఏళ్ల పాటు జరిగిన అనేక అంశాలలో యాజ్ ఏ రిపోర్టర్ గా అసెంబ్లీ ప్రాంతంలో మనం పనిచేసినప్పుడు పర్టికులర్ గా నేను ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు స్వయంగా అధికార పార్టీ ఏదైతే ఉందో ఇక ఆ సంఖ్యాబలంతో ఇంకో మాట నేను వాడలేకపోతున్నా సార్, సంఖ్యాబలంతో విర్రవీగి వాళ్ళు చేసిన చర్యలు అనేకం అనేకం. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా ఈ 164 మంది కనుక అలా వ్యవహరించి ఉండుంటే కనీసం అసెంబ్లీ గేట్ దాకా కూడా ఆయన వచ్చే పరిస్థితి ఉండేది కదా సార్. ఎందుకంటే Yes. అలాంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదురే వాళ్ళు చేసిన పరిణామాలకి. కానీ వారికి వీరికి తేడా ఉండాలి కదా. ఒకటైతే వాస్తవం, నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు నేతలు అలా ఉంటారు. ఆ వ్యత్యాసాన్ని చంద్రబాబు ఖచ్చితంగా చూపించారు. Yes. దానిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనసాగించారు. వీరికి మద్దతుగా బీజేపీ వాళ్ళు నిలిచారు. ఎందుకంటున్నామంటే తమను ఇష్టపడే ఒక వ్యక్తిని ఇన్ని రోజులు అవమానపరిచినప్పుడు తమకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా ఊరుకుంటారా సార్? Yes. కానీ ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారంటే నాయకుడి యొక్క ఇచ్చిన ఆదేశాల కోసం. Yes. ఒకటైతే వాస్తవం, నిన్న నేడు అవుతుంది, నేడు రేపు అవుతుంది సార్. ఎవరికైనా అది గుర్తెరిగి ముందుకెళ్తే సమాజంలో ఎప్పుడు కూడా కీర్తి ప్రతిష్టలు ఎవరికైనా దక్కుతాయి. ఎందుకంటే అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. నిన్న వారికి ఉంది, వాళ్ళు వీరికి వచ్చింది, వీరి నుండి రేపు ఎవరికి వెళ్తుందో తెలియని పరిస్థితులు కదా. అయితే ఆ సమయాన్ని ఇచ్చిన సమయాన్ని పాలన పైన పెట్టి ప్రజలకు అవకాశం ఉన్నంత వరకు మెరుగైన సేవ చేస్తే ఇంకొకసారి అవకాశం ఇస్తారు. కానీ ఇక రెండో ఒక విషయం సార్, ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అనిల్. సార్ అంటే సంస్కారం అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ లోకేష్ గారిని, అచ్చెన్నాయుడు గారిని, చంద్రబాబు గారిని చూసి నమస్కారం పెడితే మరి అదే లోకేష్ గారు కూడా అచ్చెన్నాయుడు గారు ఇద్దరు లేచి నుంచొని నమస్కారం పెట్టారే. నిజంగా అది ఆ దృశ్యం చూసినప్పుడు నాకు ఎందుకో అంటే అంత పెట్టాల్సిన అవసరం ఏంటి? మరి కనీసం వాళ్ళ గౌరవం లేదు కదా. అతను చాలా చాలా విపరీతంగా లోకేష్ గారిని చేశారు కదా అనేది ఉంది. మరి కానీ అక్కడ చూసినప్పుడు ఆ సందర్భంగా చూసినప్పుడు కానీ ఎందుకని ఆయన వెళుతూ నమస్కారం పెడితే లేచి నమస్కారం పెట్టారు. వాళ్ళు కూర్చొని నమస్కారం పెట్టవచ్చు, కానీ నుంచొని నమస్కారం పెట్టడం అనేది నిజంగా అరుదైనటువంటి విషయం. అంటే అది లోకేష్ చంద్రబాబు నాయుడు గారే ఎంత మర్యాద ఇస్తారు, ఎంత గౌరవం ఇచ్చారనే ఇచ్చిన దానికంటే కూడా లోకేష్ అంతకంటే ఎక్కువ గౌరవాన్ని పద్ధతిని చూపించారా? ఇది ఇలా ఉంటుంది, ఇలా నేర్చుకోండి అని చెప్పే ప్రయత్నం చేశారా? ఏంటది? ఖచ్చితంగా సార్, ఇందాక అనుకున్న నాయకుడి యొక్క తీరు బట్టే కింద వారి వ్యవహార శైలి ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పడి నవ్వేవాళ్ళు, ఎందుకు నవ్వుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి కొన్ని సందర్భాలు. మీరు పొగడతలకు నవ్వేవారు, విమర్శలకు నవ్వేవారు, తన ప్రత్యర్థులు తిడితే నవ్వేవారు. అసలు ఆ నవ్వులో ఏముందో ఇవాళకి ఆ ఒక అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన మేనరిజం అది, లేకపోతే సహజంగానే సహసిద్ధంగా నవ్వుతారా అనేది. ఎందుకంటే ఆ రోజు చూసాం, చంద్రబాబు గారిని తిడితే నవ్వారు, చంద్రబాబు గారి సతీమణిని అగౌరవపరిస్తే నవ్వారు. లోకేష్ అనే వ్యక్తి ఆ సభలో లేకపోయినా అతని గురించి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడితే దానిపైన నవ్వారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి గురించి నీచంగా మాట్లాడుతుంటే అప్పుడు నవ్వారు. ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి అవకాశం ఇవ్వమని ప్రతిపక్ష సభ్యులు కొట్లాడుతుంటే దానిని చూసి నవ్వారు. ఇంకా హెచ్చరించారు, ఎన్నో చేశారు. కానీ ఇవాళ జరిగింది ఏంది అంటే కేవలం 5 నిమిషాలు సార్, పట్టుమని 5 నిమిషాలు ఉండలేకపోయారు. 5 ఏళ్ళు కానీ వచ్చి అంటే రావటమే లేటుగా వచ్చి ఎక్కడైతే గతంలో 23 మంది ఎమ్మెల్యేలు అంటే కొండేపు స్వామి గారు పాపం వెనకమాల ఒక సీట్లో ఉండేవాడు. ఆయన ఆ సీటు అక్కడ వీళ్ళందరూ పోయి ఆడ కూర్చొని ఆయన తిట్టడం, అవమానించడం, ఆయన కొట్టబోవటం, పాపం ఆయన మీద కూడా దాడి చేశారు. పాపం ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్న బాలవీరాంజనేయ స్వామి మీద ఆయన మీద దాడి కూడా చేశారు. మరి అలాంటి ఆ బాలవీరాంజనేయ స్వామి సీట్లో ఆయన పాపం పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కూర్చున్నారు. చివరికి ఆయన సీటే ఆయనకి ఏర్పడాల్సి వచ్చింది. ఆడొక 3 నిమిషాలు 4 నిమిషాలు కూర్చున్నారు. పాపం పిలవటంతో లోపలికి వచ్చినట్టున్నారు. ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ నమస్కారం పెట్టుకుంటా వెళ్ళిపోయి అటు నుంచి అటు వెళ్ళిపోయారు. రేపు పులివెందులు వెళ్ళిపోతున్నారు. ఇక రేపు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదనుకుంటా.